నేను రాధా గిట్ట వేస్తున్నా. చలో పోదాం మనం. సో హాయ్ గాయస్, విన్నర్గా పండుగ అని చెప్పిందో రేపైతే పండుగ స్కూల్లో రాధా గెటప్ వేస్తుంది. ఆ గెటప్ కోసం అని చెప్పేసి లెహంగా ఓన్ అయితే తీసుకోవడానికి వెళ్తున్నాం. నాకైతే చాలా ఆకలి అవుతున్నాయి ఫ్రెండ్స్. అందుకోసం అని చెప్పేసి పక్కన పానీపూరి బండిలో అయితే ఆగినాం. అక్కడ మేమైతే 2 కట్లెస్ ఆర్డర్ చెప్పినాం. ఆ కట్లెస్ తినేసి లెహంగా ఓన్ తీసుకోవడానికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఓకేనా, వీడియో ఎలా వచ్చిందో చూద్దాం. కట్లెస్ అయితే వచ్చేసింది. తొందరగా కట్లెస్ తినేసి మనం లెహంగా ఓన్ తీసుకొని అయితే వెళ్దాం. చూసాను పండుగ ఎలా తింటుందో, పండుగ ఫేవరెట్ ఇలాంటి వస్తువులు అయితే. సో మన దగ్గరలో ఉన్న కడియాన్ ప్లేసెస్ అయితే ఇక్కడ మన వచ్చేసిన ఇది షాప్కి. పండుగ కోసం లెహంగా అనేది సెర్చ్ చేస్తున్నాం మనం. ఆమె కరెక్ట్ కలర్ కాంబినేషన్ ఉండదు, బ్యూటిఫుల్ ఉండాలి, చూడడానికి అట్రాక్షన్ ఉండాలి కాబట్టి చాలా సెర్చ్ చేస్తున్నాం. ఈ షాప్కి అయితే వచ్చినాం, చూద్దాం మరి ఇక్కడ ఉంటుందో లేదో. మాతో పాటు పండుగ కూడా కష్టపడుతున్నాం ఆమె కోసం అని. చూస్తున్నాం చాలా చూసినాం కానీ అసలు ఏది నచ్చట్లేదు షాప్లో. చూస్తున్నాం కానీ ఇక్కడ లెహంగా ఒక కలర్, బ్లౌజ్ ఒక కలర్, అసలు మ్యాచ్ అవ్వట్లేదు. చూద్దాం ఇంకా. పని చూసారా ఎట్లా మస్తు చేస్తున్నావు మమ్మీతోన. చాలా తింగర పిల్ల, అసలు మాటినదు, చాలా మొండిది. చూసారా ఆ షాప్ మొత్తం ఒకటి చేస్తుంది. నేనైతే చాలా వెయిటింగ్ చేస్తున్నా ఎప్పుడు సెలెక్షన్ అవుతుంది, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామని. కానీ ఆడలో షాపింగ్ ఉంది కదా, అసలు పని చూసారా. పండు అయితే నాతో కొద్దిసేపు దయం మాట్లాడింది. సో ఫైనల్ అయితే షాపులో ఏం నచ్చలేదు, అయినా ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ హెవీ చెప్తారు. అందుకని చెప్పేసి మన దగ్గరలో ఉన్న మదీనాకి అయితే వచ్చేసినాం. చూడండి ఒకసారి, మధ్యన మొత్తం అయితే తిరిగేస్తున్నాం. ఫైనల్ ఒక షాప్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఆ షాప్లో పండుగ కోసం మనం స్పెషల్లీ మాకు నచ్చినట్టు ఎల్లో మ్యాంగో కలర్లో దొరికింది మాకు లెహంగా అయితే. బ్లౌజ్ చూసారా, పింక్ కలర్, డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. షాప్ ఓనర్ చాలా పొలైట్గా మాతో మాట్లాడిండు. ఆయన మాటలకి ఇంకో 2 పీసులు తీసుకున్నట్టు అనిపించింది, కానీ మనకు కావాల్సింది ఒకటే కాబట్టి ఒకటే తీసుకొని వచ్చేసినాం. ఇక్కడ షాప్లో అయితే మనకైతే లెహంగా బ్లౌజ్ అయితే దొరికింది, కానీ దుప్పట్టా మాత్రం దొరకలేదు. పనుని చూసారా, ఆమె పనులు ఆమె ఫుల్ బిజీ ఉంది. ఇప్పుడు దుప్పట్టా కోసం మనం సెర్చ్ చేయాలి. చాలా షాప్లో చూసినాం, ఎక్కడ దొరకట్లేదు. ఫైనల్లీ ఒక షాప్లో అయితే దుప్పట్టా దొరికింది. ఇప్పుడు వచ్చేసి లేడీస్ కార్నర్కి వచ్చినాం. పండుగ కోసం అన్ని సామాన్లు. దుప్పట్టా చూసారా పండుగ ఎలా ఉందో చూపిస్తుంది చూడండి. భవానీ అయితే మటీరియల్తోనే బ్లౌజ్ ఇంకా లెహంగా కుట్టడం అయితే స్టార్ట్ చేసింది. పాప ఆమె కుడుతూ టైమే మర్చిపోయింది. టైం చూసారు ఒకసారి ఎంత అవుతుందో, నైట్ 2 అవుతుంది. పాప కోసం టైమే మర్చిపోయింది. ఫైనల్లీ లెహంగా అయితే కుట్టేసింది. చూడండి గ్యాస్ ఎట్లా వచ్చిందో. ఇది బ్లౌజ్ చూడడానికి ఇలా ఉంది కదా, పాప వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. చూసారా ముద్దుగుమ్మ ఎట్లా ఉందో. మా ఇంటి మహాలక్ష్మి ఈమె. అందరు లేడీస్కి మేకప్ అంటే ఇష్టం ఉంటుంది, రెడీ అవ్వాలంటే ఇష్టం ఉంటుంది. ఆమె పాపకి చిన్నప్పటి నుంచి ఎందుకో తెలియదు, మేకప్ మీద ఇంట్రెస్ట్ కొద్దిగా ఎక్కువ. ఇప్పుడు భవానీ అయితే పన్ను రెడీ చేస్తుంది రాధాలాగా. చూడండి గైస్, ఆమె సోకులు అస్సలు తగ్గదు. భవానీ అయితే చాలా కష్టపడుతుంది పండు రెడీ చేయడానికి. మినిమం 1 అవర్ అయితే దీనికి వెళ్ళిపోతుంది అనుకుంటా. ఇప్పుడైతే రెడీ అవుతుంది కదా, పండు రెడీ అయినాక ఫైనల్ అవుట్పుట్ చూడండి ఎంత ముద్దుకుంటుందో.
మా పండు రాధలా గెటప్ అయితే నిజమైన రాధని మర్చిపోవాలి, అంత ముద్దు రెడీ అవుతుంది. చూడండి గైస్ మీరే. మా పండు మేకప్ చూస్తుంటే నాకైతే మూవీలలో హీరోయిన్ రెడీ అవుతారు చూడండి, అద్దం ముందు కూర్చొని, సేమ్ ఆ టైం ఫీలింగ్ వచ్చేస్తుంది. మేకప్ ఆర్టిస్ట్ చిన్న అద్దం పెట్టుకుని హీరోయిన్కి ఇస్తారు చూడండి చెక్ చేసుకోమని, ఆ టైప్లో మా భావని అయితే పండుగ ఇస్తుంది చిన్న అద్దం, చెక్ చేసుకుంటుంది మరి ఎక్కడైనా మిస్టేక్ ఏమైనా ఉందో అని. ఇంత చిన్న వయసులో అంత కాన్సన్ట్రేషన్ ఆమె మేకప్ మీద చూసారా, ఆ మాత్రం ఉండాలి. పండువా మజాకా మరి. అంత ఓపికతో మేకప్ వేయించుకోవాలంటే, మేకప్ అస్సలు అంత ఓపికతో వేయించుకుంటుందంటే చాలా గ్రేట్ పండు అసలు. మన పాయింట్ టు పాయింట్ ఎక్కడ ఎలాంటి మిస్టేక్ ఉంటుంది ఆమెకి. చూసారా ఎంత హ్యాపీ అయిపోతుంది మేకప్ చూసుకుని ఆమె. మేకప్ అయితే అయిపోయింది, ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ కోసం రెడీ అవుతుంది. ఆ పిల్క జుట్టులు చూసారా ఎలా ఉన్నాయో రెండు. ఆమె ఉన్న జుట్టే ఎంత, మళ్ళీ దానికి అయితే సౌరం పెద్దది. ఏంటో ఆడల పంచాయతీ అర్థమే కాదు. అయినా ఆడవాళ్ళు ఎంత రెడీ అయితే అంత ముద్దుగా ఉంటారండి. మా పాప అయితే ఇంకా ముద్దుగుంది. ఫైనల్ ఆమెకు తెచ్చిన అన్ని ఆర్నమెంట్స్ అయితే వేస్తుంది బాగుని. సో వెయిటింగ్ ఫర్ ఫైనల్ అవుట్పుట్, చూద్దామా. భవానీ కష్టాన్ని అయితే మెచ్చుకోవాలి గైస్, ఎంత ఓపికతో ఆమెకు రెడీ చేస్తుంది చూడండి. పెద్దోళ్ళంటే ఒక మాటకి ఓకే, చిన్నపిల్ల కదా సతాయిస్తూ ఉంటుంది, అయినా ఆమె చిన్న ఇసుకోకుండా ఎంత మంచిగా రెడీ చేస్తుంది చూడండి గైస్. దుప్పట్టా చూసారా ఎంత ముద్దుగా ఉందో పండు. సో ఫైనల్లీ మా రాధ అయితే రెడీ అవుతుంది. మీకు నచ్చిందో లేదో కమెంట్లో చెప్పండి గైస్. అఫ్ కోర్స్ నచ్చడమే, నచ్చే ఉంటుంది కంపల్సరీ, కానీ కమెంట్లో చెప్తే కూడా మాకు కూడా తెలుస్తుంది కదా. చూసారా చిన్నతల్లి ఎంత ముద్దు ముద్దు అడుగులతో వేసుకోసం బయటికి. ఫోటోకి మా ఆమె, నేనంతా వచ్చేసిన సడన్ సర్ప్రైజ్. కాళ్ళకైతే పారాన్ని పెట్టుకుని చూపిస్తుంది నాకు, చాలా ముద్దుగా క్యూట్గా ఉండే పండు అయితే. గడుసు పిల్ల శివకాశి సరుకి పిల్ల ఎవరిది. సో గాయస్ స్కూల్కి అయితే వచ్చేసినాం. చూసారా స్కూల్లో ఎలా డెకరేషన్ చేశారో. ఇక్కడైతే ఒక్క గోపి కాదు, చాలా మంది గోపికలు ఉన్నారు, చాలా మంది కృష్ణులు ఉన్నారు. అందులో ఒక్క అమ్మాయి ఏ అబ్బాయి ఎవరు బాగున్నారని చెప్పడం చాలా కష్టం. అందరూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. చిన్నపిల్లలు కదండి, చిన్న రెడీ అయినా కూడా చాలా అందంగా అనిపిస్తారు. చూడండి ఒకసారి మీరే. సో గైస్ వీడియో అయితే చూసేయండి. ఇంకా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ మాత్రం ముఖ్యం బిగులు. సో పక్కన ఉన్న గంట మొదలు కొట్టేసేయండి. సో ఎంజాయ్ ద వీడియో.